ప్రతి ఉదయమున కృపగల దేవుడు మనకు అనుగ్రహించే కృపావార్తను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో, నేను నీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించేదను. ఖ్యాతిని మంచి పేరుని ఇస్తానని వాగ్దానం చేశాడు. మంచి పేరు ఇవ్వాలని దేవుడు కోరుచున్నాడు, ఖ్యాతిని ఇవ్వాలని కూడా కోరుచున్నాడు. దేవుని దృష్టిలో మనం మంచి పేరు కలిగి ఉండాలి. ఆఫ్ కోర్స్ స్నేహితుల బంధువుల మధ్యలో కొంతమంది గిట్టని వారు ఉంటారు. మీరు ఎంత మంచివారైనా వారు మీ పేరు మంచిదిగా చెప్పరు, మీ పేరు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అటు వారిని పక్కన పెట్టండి. దేవుని దృష్టిలో మీకు మంచి పేరు ఉందా లేదు చూసుకోండి. మన పేరు జీవగ్రంథం ముందు రాయబడిందంటే మనం భయపడనక్కర్లా, సంతోషించి గంతులు వేయాలి. ఎవని పేరు జీవగ్రంథం ముందు కనబడదో అట్టివాడు అగ్నిగుండంలో పడవేయబడ్డని ప్రకటన గ్రంథం 21:15 వచనం రాయబడింది. అపోస్తలులు 10:22 వచనం. మంచి పేరు పొందిన వాడినైనా శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషున్నాడు. ఇతను ఉదయమున సాయంకాలమున ప్రార్థన చేసేవాట. ఇతను ప్రార్థనాపరుడు, ఆత్మీయుడు, భక్తుడు. ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం కుటుంబంతో కలిసి ప్రార్థన చేసేవాడు. మీరు ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తున్నారుగా, మీ పేరు కూడా మంచి పేరుగా దేవుని దృష్టిలో ఉండును గాక. మీరు ప్రార్థనా పరులయ్యారు, రోజు అనుదినం ప్రార్థిస్తున్నారు. విజ్ఞాపన ఆత్మ మీలోకి ఆల్రెడీ వచ్చేసింది. దేవుని దృష్టిలో ఒక మంచి పేరుని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. మనం మంచి పేరు ఖ్యాతి కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అబ్రహాముకి మంచి పేరునిచ్చాడు దేవుడు, అతను హెచ్చించాడు. దేవుని చేత హెచ్చించబడిన వారుగా ఉండాలి. మనకు మనం హెచ్చించుకొని డబ్బా కొట్టుకునే రోజుల్లో వచ్చేసాం. ఎవరు డబ్బా వాళ్ళే పట్టుకొని రాళ్ళు వేసుకొని నా అంత గొప్పవాళ్ళు లేరు, మా అంత మంచివాళ్ళు లేరని చెప్పుకునే రోజులు ఈ రోజులు. అసలు ఇతరుల్ని పొగడడం, ఇతరుల్ని ప్రోత్సహించడం వారు మర్చిపోయారు. ఎవరిని వారే పొగుడుకుంటూ ఎవరిని వారే ప్రోత్సహించుకునే రోజుల్లో వచ్చేసి అందుకే సెల్ఫీ అనేది ఒకటి వచ్చింది. ఈ సెల్ఫీ అంటే ఏంటో తెలుసా? ఫోన్ పైకి ఎత్తాడంటే ఇంతకుముందు కెమెరా పైకి ఎత్తితే ఎదుటి వారిని ఫోటో తీసేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ పైకి ఎత్తితే మనల్ని ఎవరిని ఫోటో తీయడు, తను తానే ఫోటో తీసుకుంటాడు. వారి ఫోటో వారు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసినట్టుగా వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటూ ఉండే రోజుల్లో వచ్చేసాం. అంటే ఈ దినాలు స్వార్థపూరితమైన దినాలు అన్నాడు. అంత్య దినాలు వస్తాయి, ప్రమాదకరమైన దినాలు. అందులో అందరూ స్వార్థపూరితులైన వారు మనుషులు వస్తాడ, స్వార్థంతో నిండుకున్న మనుషులు. అట్టి స్థితి మనలో ఉండకూడదనే మంచి పేరును కలిగి ఉండమని ప్రభు కోరుతున్నాడు. దేవుని దృష్టిలో మంచి పేరు కలిగి ఉందాం. అందరూ కూడా ఈ రోజుల్లో దృష్టి అంతా కూడా మనుషుల ముందు మంచి పేరు కొట్టేయాలి, మంచి క్రెడిట్ కొట్టేయాలి, నేను గొప్పవాడిని అనిపించుకోవాలి. మనుషుల ముందు మంచి పేరు పొందుకోవడం కంటే కూడా దేవుని ముందు మంచి పేరు ఉండడం చాలా అవసరం అని వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 28వ వచనం వరకు ధనవంతుడు ఒకడు ఉండెను, లాజరు అనే దరిద్రుడు ఉండెను. మనుషుల దృష్టిలో లాజరు దరిద్రుడు, మనుషుల దృష్టిలో ధనవంతుడు చాలా గొప్పవాడు. ఇద్దరూ మరణించారు. మరణించినప్పుడు జీవగ్రంథంలో పేరు లేనివాడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ అగ్నిగుండానికి వెళ్ళి యుగయుగాలు కాలుతున్నాడు. ఆ అగ్ని జ్వాలల మధ్యలో కాలిపోతూ, తండ్రివైన అబ్రహామా, నేను నీ మనవడిని, వారసుని నేను నరకంలో కాలుతున్నాను. ఆ మన ఇంటి ముందు అడుక్కునేవాడు లాజర్, అతనేంటి నీ వాడిలో ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. ఈ నరకంలో ఉన్న వాళ్ళకి, పరదేశంలో ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. అప్పుడు అబ్రహాం అంటాడు, నాయనా నా కుమారుడా, నువ్వు నా వారసుడివే, కానీ నీ తాతగారు లాంటి భక్తి నీలో లేదు నాయన. 24 గంటలు దేవుడు నీకు టైం ఇస్తే, ఇదిగో మీ ఇంటి ముందున్న దరిద్రుడైనా కూడా భక్తి కలిగి జీవించాడు. నీకున్న డబ్బుతో ఎంతసేపు ఎంత పాపాలు చేద్దామా, ఇంకెంతగా ఊరిలో తిరుగుదామా? పాపం మీద, ఊరు తిరుగుడు మీద, అపవిత్రత మీద, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టావు. కానీ ఏనాడైనా నీ పాపాలు ఒప్పుకున్నావా? చేసిన పాపాలు ఒప్పుకోవడానికి మనసు పెట్టావా? నీ పాపాలు ఒప్పుకోవడానికి నీకు రాలేదు, పశ్చాత్తాపం పడలేదు. అయ్యో నేను పాపిని కదా, నన్ను క్షమించుదేవా అని చెప్పి అడగలేదు. ఏదో ఒక రోజు మరణం వస్తుందే, మరణానికి ముందే నేను మారాలి కదా అని చెప్పి నువ్వు అనుకోలేదు. మరణానికి ముందుగా నువ్వు మారుంటే బాగుండేది. నువ్వు చనిపోకముందే నువ్వు మనసు మార్చుకుని ఉంటే చాలా బాగుండేది. నీ మనసు అంతా మనుషుల ముందు పేరు కొట్టేస్తున్నాను, మనుషుల ముందు గొప్ప క్రెడిట్స్ కొట్టాను, చాలా పేరు కలిగిన వాడిని, గొప్పవాడిని అనిపించుకున్నావు, అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నావు, నిన్ను పొగిడే వారికి ఎంతైనా పెట్టావు. లాస్ట్కి ఇప్పుడు మరణించి పాతాళానికి వెళ్ళావు. కానీ ఈ లాజరు నీ అంత ధనవంతుడు కాదు, నీకున్నంత ఇళ్ళు భవనాలు అతనికి లేకపోయినా దరిద్ర స్థితిలో ఉన్న భక్తి కలిగిన వాడు, దేవుని యందు మంచి పేరు సాధించుకున్నాడు. అందుకే అతను మరణించినప్పుడు దేవదూతలను పంపించాడు దేవుడు. నువ్వు మరణించినప్పుడు ఏ దూత రాలేదు, దెయ్యాలు తప్ప. నువ్వు ధనవంతుడు అయి ఉండొచ్చు, దేవుని దృష్టిలో నువ్వు ధనవంతుడు కాలేదు. దేవుని దృష్టిలో నీవు మంచి పేరును సంపాదించలేకపోయావు. దేవుని దృష్టిలో నువ్వు ఆత్మీయంగా దరిద్రుడివి, ప్రార్థన విషయంలో నువ్వు దరిద్రుడివి, భక్తి అస్సలు లేదు నీలో. దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరో తెలుసా? డబ్బులో మాత్రమే కాదు, పరిశుద్ధ జీవితంలో,
విశ్వాస యాత్రలో, భక్తిలో, ప్రార్థనలోను, ఈ దేవుని యందు భయభక్తి కలిగిన గుణాల్లో మనం ధనవంతులు అవ్వాలి. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి. నిన్నే ధ్యానింతును, నిన్నే ధ్యానింతును యేసు, నిన్నే ధ్యానింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నిరసించక సాగెదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నిరసించక సాగెదా. నీవెనుదిరుగా ఆయన దృష్టిలో మంచి పేరు పొందిన వారుగా మీ పేర్లు జీవగ్రంథమందు కనబడే రోజు వచ్చునుగాక. ఉన్నాయి, మీ పేర్లు జీవగ్రంథమందు ఉన్నాయి. ప్రార్థించి విశ్వాసంతో నమ్మి బాప్తిసం పొంది ఆయన మార్గంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథమందు ఉన్నది. అది తుడిచివేయబడకుండా మనం అంతవరకు విశ్వాసంలో ఉండాలి. ఆ పేర్లు కొట్టివేయబడకుండా అంతవరకు భక్తి, విశ్వాసం, నిరీక్షణ కలిగి జీవిద్దాం. ఆత్మదేవుడు మిమ్మల్ని బలపరిచి ప్రభువైన యేసు ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చి మంచి ఖ్యాతిని, పేరును ప్రభు మీకు, మీ కుటుంబానికి ఆయన మహిమార్థమై దయచేయునుగాక. ఆమేన్. నేను నమ్ముచున్నాను ప్రభు నాకు ఖ్యాతిని దయచేస్తారన్న వారి చేతిని పైకెత్తగలరా? ఎస్, ప్రార్థన చేసుకుందాం. నీ ప్రజలందరినీ దర్శించండి మా తండ్రి. మంచి ఖ్యాతిని ఇస్తాను వాగ్దానం చేశావు. మంచి పేరును దయచేస్తున్నావు. మంచి పేరు, ఖ్యాతిని అనుగ్రహించి వీరిని దీవించి బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. వారి కుటుంబాల్లో అశాంతిని తీసివేయండి, సమాధానం దయచేయండి. ఈ లోకంలో ఎంత ధనమున్నా, ఎంత మంచి పేరు ప్రజల ముందున్నా, మా పేరు నీ ఎదుట ప్రభా, నీ దృష్టిలో మా పేరు మంచిగా లేకపోతే అంత వ్యర్థమేనాయన. తన ధనవంతుడు గొప్పవాడే, కానీ పాతాళ అగ్నిగుండానికి వెళ్ళాడు. దరిద్రుడు అయిన లాజర్ దరిద్రుడుగా పిలువబడ్డాడు, కానీ నీ దృష్టిలో మంచి పేరు కలిగిన వాడు. అతను నీ దూతను పంపి మరి అతను ఆత్మను రక్షించారు. ఇంతవరకు మీరు మీ కాపుదల మమ్మల్ని ఉంచారు. మా పేర్లు మీ జీవగ్రంథంలో రాసుకున్నారు. ఏనాడైతే మిమ్మల్ని నమ్మి ప్రార్థించి బాప్తిసం పొంది ఉన్నామో మా పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో ఉన్నాయని నమ్ముచున్నా ప్రభా. నీ రాకులు ఎత్తబడే కృపను దయచేయండి. అంతవరకు నీ కొరకు జీవించే కృపను నీ ప్రజలకు అనుగ్రహించండి తండ్రి. ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. నీ చిత్తం నెరవేర్చి మీ నామాన్ని హెచ్చించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మంచి ఖ్యాతిని, పేరును ప్రభు అనుగ్రహించి ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. లైఫ్ చేంజింగ్ స్పెషల్ ఫ్యామిలీ అండ్ యూత్ మీటింగ్. తేదీ మార్చ్ 3వ తేదీ ఆదివారం. సమయం సాయంత్రం 5 గంటల నుండి. స్థలం జేవిఎన్ గార్డెన్స్, బిహెచ్ఎల్ క్రాస్ రోడ్స్, హెచ్పి పెట్రోల్ పంప్ వెనుక, లింగంపల్లి. డోంట్ మిస్ ఇట్. విజయవాడ పట్టణస్థులకు ముఖ్య గమనిక. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఆదివారపు ఆరాధనలు జరుగు స్థలము మార్చబడినది. మార్చి 3వ తేదీ నుండి లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఆదివారపు ఆరాధనలు జరుగు స్థలము ఎం కన్వెన్షన్ సెంటర్, రామవరపాడు రింగ్, విజయవాడ. లైఫ్ చేంజింగ్ స్పెషల్ ఉమెన్స్ డే ప్రేయర్ మీట్, ప్రత్యేక స్త్రీల సదస్సు మార్చి నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, గ్లోబల్ ప్రేయర్ స్టేడియం, గండిగుండం, పెందుర్తి, విశాఖపట్నం.
బర్త్డే ఉన్నటువంటి వారు, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు వాగ్దానము జెఫన్యా 3:15. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. మరి బర్త్డే ఉన్న రోజు తెల్లవారు లేచి ప్రార్థన, బైబిల్ పట్ల ఉండడం చాలా సంతోషం. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు ఆయుర ఆరోగ్యములు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు ఈ వాగ్దానంతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. The promise of God for you, Psalms 128:5. May the Lord bless you from Zion. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించింది 128వ కీర్తనలో ఉంటుంది. ఆ కీర్తన మొత్తం చదవండి. అది మీకోసమే అనుకోండి. అద్భుతమైన విషయాలు కుటుంబాల కొరకు, భార్యాభర్తల కొరకు, పిల్లల కొరకు రాయబడ్డాయి. ప్రభు అక్కడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అవసరమైతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునేంతగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఏ వయసులో వారైనా మీరు భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవునుగాక. ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ కుటుంబాలు దీవించాలని ఈ వాగ్దానంతో ఎత్తి ప్రార్థించండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, కలిసి బైబిల్ చదవండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ.